తిరుమలలో సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూ వివాదంపై స్పందించిన ఆయన ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని సూచించారు. కల్తీ జరిగిన విషయం వాస్తవమైతే బాధ్యులైన వారిని ఖచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన అధికారులను అప్పటి ఈవోను కూడా వదిలివేయకూడదన్నారు. రాజకీయ లబ్ధి కోసం లడ్డూ అంశాన్ని వాడుకోవటం సరికాదన్నారు. దేవుడిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయటం మంచిది కాదని హితవు పలికారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని సూచించారు. CPI National Secretary member from Kerala. Twice he was MLA, and he came here with his wife. The family accommodation I also come here. ఒక మాట చెప్పాల్సిందంటే కొండ మీదకి వచ్చాం కాబట్టి తిరుపతి లడ్డు వివాదం రాజకీయ నాయకులందరూ కూడా నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది, మాట్లాడడం మంచిదిగా నా ఉద్దేశం. కల్తీ జరిగిన మాట వాస్తవమే, దాని దోషం శిక్షించాల్సిన మాట వాస్తవమే. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సహా వాళ్ళందరూ కూడా శిక్షించాల్సిందే ఎస్కేప్ కావడం ఫీల్డ్. అది చట్టం పని చేస్తూ ఉంది. కానీ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పొలిటికల్ స్వార్థపూరిత పొలిటికల్ మేనేజ్ కోసం పద్దాకా ఈ రెఫరెన్స్ ఇచ్చి లడ్డుల పైన మాట్లాడుతున్నారు. మేము ఈ రాజకీయ లబ్ధి కోసం ఫైట్ చేసుకోండి, కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకోబాకండి. ఇప్పుడు కోట్లాది మంది డివోటీస్ భక్తులు, నాకు నేను మన తెలంగాణకి వచ్చి చెప్తున్నారు, కోట్లాది మంది భక్తులు హర్ట్ అయిపోతున్నారు, బాధపడిపోతున్నారు. లడ్డులో ఏం జరిగిందో ఏంటో వాళ్ళకి తెలియదు. కానీ కోట్లాది మంది భక్తుల్ని మనోవేదన గురి చేసే పద్ధతుల్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మాట్లాడబాకండి దయచేసి. ఇది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, సీట్ ఎన్క్లోజ్ జరిగింది. ఈవో పాత ఈవోని ఎస్కేప్ అయిన ప్రయత్నిస్తారు, చేయకూడదు, ఆయన కూడా ఉండాల్సిందే. అందరూ యాక్షన్ తీసుకొని ఈ రాజకీయ నాయకులు మాట్లాడబాకండి. మేము పొలిటికల్ ఫైట్ చేసుకోండి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు, కానీ దేవుడిని అడ్డం పెట్టుకుని చేయబాకండి. దయచేసి స్టాప్ చేయండి ఆ డిస్కషన్. మిగతా మీ పార్టీ మీరు కొట్లాడుకోండి.